బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని బాలాపూర్ గ్రామంలో 18వ వార్డులోని స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులకు తడి పొడి చెత్త పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశంలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా నగర దీపికలు తడి పొడి హానికరమైన చెత్త పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత నరసింహారెడ్డి మాట్లాడుతూ తడి పొడి చెత్తను ప్రజలు ఇంట్లో వేరు చేయకుండా బహిరంగ ప్రదేశాలలో వేయవద్దని ఆమె కోరారు. స్వచ్ఛ బడంగ్పేటగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని నగర దీపికలకు సూచించారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బండారి మనోహర్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేయర్ గారు ఉన్నాడు. ఇంకొకటి ఫ్యూచర్లో కూడా మంచి నడుస్తుంది, మంచి అవుతుందని మేము అది ఆలోచనతోటి ఇప్పుడు మేయర్ గారికి కొంచెం 2 మాటలు మాట్లాడాలని చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. 18వ డివిజన్ సంబంధించి బండారి మనోహర్ గారి డివిజన్లో సాయినగర్ కాలనీలో అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమే కాదు, మనం కాదు మన పక్కన వాళ్ళు కూడా అలాగే ఉంచుకోవాలనే ఒక మెసేజ్ పబ్లిక్ అందరికీ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ప్రతి కాలనీలో చెప్పడం జరుగుతుంది. ప్రతి కాలనీ వాసులు కూడా ఇంతకుముందు 3 నెలల క్రితానికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయింది. అయితే బడంగ్పేట్ని స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ప్రయారిటీ ఉండే విధంగా తీవ్రంగా కృషి చేస్తున్న నగర దీపికలకి అలాగే మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మన ఒక్కిళ్ళు శుభ్రంగా ఉంచుకోవడమే మనకు చాలా కష్టమైన పని. అట్లాంటిది వందల వేల ఇండ్లని ఇంటి ముందు ఆవరణలను పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నారు. కొంచెం అంతో మంచి చేసిన తర్వాత మీరు వచ్చి చేసిన మాకు ఈ సమస్యలు ఇంకా లేకపోతే ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి.